చంద్రబాబు కేబినెట్ పై ఉత్కంఠ నెలకొంది. జనసేన బీజేపీ మంత్రుల ఎంపికలో ఎవరి ముద్ర ఉంటుంది? చంద్రబాబుదా లేక జనసేన బీజేపీలదా? రెండు పార్టీలను టీడీపీ నుంచి పంపిన వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో వాళ్లకే ఛాన్స్ అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తమ పార్టీల ముద్ర ఉంటుందని జనసేన బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇవాళ రాత్రికి ఏపీ కేబినెట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, చంద్రబాబు కేబినెట్ కూర్పు పైన ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లోనే ఆ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఆయన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనుంది. రేపు ఆ ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులంతా కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో తన ముద్ర ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చేటువంటి మంత్రుల్లో పూర్తిగా చంద్రబాబు ఆ నిర్ణయాధికారానికే అందరూ కట్టుబడి ఉంటారు. అయితే ఇందులో మిత్రపక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ నుండి ఎవరు మంత్రులు అవుతారన్నది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా, హోంశాఖ మంత్రిగా ఇవ్వాలని జనసేన పట్టుబడుతుంది. ఎందుకంటే గతంలో 2014 నుండి 2019 మధ్యలో కాపులకు హోంమంత్రి ఇచ్చారు చంద్రబాబు డిప్యూటీ సీఎంతో పాటుగా. సో ఇప్పుడు అదే ఫార్ములాను ఖచ్చితంగా అమలు చేయాలని జనసేన కోరుతోంది. దీంతో పాటుగా ఇచ్చేటువంటి మరొక 4 మంత్రి పదవులు, 3 లేదా 4 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఆ స్థానాలు దక్కించుకోబోతున్నారని ఆ చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే జనసేన పార్టీలోకి వెళ్ళి టికెట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సుమారుగా 8 నుండి 9 మంది బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో జనసేన మాత్రం ఇప్పుడు నాగబాబు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీని గత 10 సంవత్సరాల నుండి ఎవరైతే జనసేన పార్టీలు ఉన్నారో అటువంటి వాళ్ళకి క్యాబినెట్లో ఆ స్థానం దక్కాలి. ఖచ్చితంగా మంత్రి పదవులు ఏవైతే తీసుకుంటున్నామో అందులో పూర్తిగా జనసేన ముద్ర ఉండాలి. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేల ముద్ర ఉండకూడదన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఒక ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకి అవకాశం ఇచ్చినప్పుడు 1991 నుండి కూడా పార్టీ ఒడిదుడుకులు కష్టకాలంలో ఉండేటప్పుడు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంటూ వచ్చారో అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని భావించి శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా ఏపీ క్యాబినెట్లో కూడా చంద్రబాబు క్యాబినెట్లో కూడా భారతీయ జనతా పార్టీ నుండి చాలామంది ఎవరైతే టీడీపీ నుండి వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి కానీ, గతంలో బీజేపీలో ఉండి చంద్రబాబు సన్నిహితంగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ కానీ, అదేవిధంగా సుజనా చౌదరి కానీ, విష్ణుకుమార్ రాజు కానీ వీళ్ళంతా కూడా మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు కాకుండా మొట్టమొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ భావజాలంతో ఉన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే సత్యకుమార్ లాంటి వాళ్ళు, పార్థసారథి లాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇప్పుడు వీళ్ళల్లో ఏ ప్రతిపాదనను చంద్రబాబు ఆమోదిస్తారు? చంద్రబాబు ముద్ర జనసేన, బీజేపీకి సంబంధించిన మంత్రుల మీద ఉంటుందా, లేదా ఆ రెండు పార్టీలు స్వతహాగా, ఎందుకంటే భవిష్యత్తులో ఆ పార్టీలు విస్తరించాలన్నా లేకపోతే ఆ పార్టీలు బలోపేతం చేసుకోవాలన్నా కూడా ఆ ముద్ర అవసరం కాబట్టి అని ఒక చర్చ సాగుతుంది. ఇవాళ ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో ఈ కేబినెట్ కూర్పుపైన కసరత్తు జరుగుతుంది. ఇవాళ రాత్రికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్.